ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మరో అంశం చూద్దాం. కామారెడ్డి పంచాయతీ మరోసారి గాంధీ భవన్కు చేరింది. సీనియర్ నేత షబ్బీర్ అలీ, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వివాదం చెలరేగింది. వీరిద్దరూ రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. పార్టీకి నష్టం చేస్తున్నారంటూ షబ్బీర్ అలీపై చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. అలాగే చంద్రశేఖర్ తనను తిట్టారంటూ షబ్బీర్ అలీ ఆరోపించారు. కాంగ్రెస్ నేత చంద్రశేఖర్ రెడ్డి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ కూడా ఇచ్చారు. కమిటీ ముందు లిఖితపూర్వకంగా వివరాలు ఇచ్చానని చెప్పారు. పూర్తి వివరాలను ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, కామారెడ్డి కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్కు చేరుకుంది. ఏదైతే రోజు రోజు కూడా ఈ పంచాయతీ చిలికి గానివానగా మారుతున్నట్టు కూడా కనిపిస్తుంది. షబ్బీర్ అలీ మాజీ మంత్రి వర్గం వర్సెస్ ఏదైతే టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గం మధ్య ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే ఇరు వర్గాల మధ్య కూడా ఏదైతే ఒక ఫైట్ నడుస్తుంది. సో ఈ ఫైట్కి సంబంధించి గతంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాజీ మంత్రి షబ్బీర్ అలీ సీనియర్ నాయకుడిని చూడకుండా కూడా ముసలి నక్క అంటూ ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు, అలాగే షబ్బీర్ అలీని ఉద్దేశిస్తూ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారని చెప్పి కూడా షబ్బీర్ అలీకి సంబంధించినటువంటి వర్గీయులు వచ్చి గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయిన మల్లు రవి, అలాగే సభ్యులైన శ్యామ్మోహన్ వారందరూ కూడా ఏదైతే గడ్డం సంబంధించినటువంటి ఏదైతే పీసీసీ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. సో షోకాజ్ నోటీసులకు సంబంధించి ఈరోజు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చి ఆ షోకాజ్ నోటీసులకు సంబంధించినటువంటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికంటే ముందే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన వర్గీయులు కూడా షబ్బీర్ అలీ పైన కూడా వచ్చి ఫిర్యాదు చేశారు. ఏదైతే కామారెడ్డిలో పార్టీ కోసం పనిచేసే వారిని కాకుండా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారికి వారు సపోర్ట్ చేస్తున్నారు, పార్టీ కోసం పనిచేసే వారిని దూరం పెడుతున్నారని చెప్పుకుంటూ కూడా వారు దీనిపైన కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ మాత్రం అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా పనిచేస్తేనే రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు సాధ్యమవుతుందని కూడా చెప్పుకుంటూ వస్తూనే వీరిద్దరు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన కూడా పూర్తిసారి కూడా పరిశీలించిన తర్వాత దాంట్లో ఎవరు తప్పు చేశారో తెలిస్తే వారికి తగిన శిక్ష ఏదైతే పార్టీ నుంచి ఉంటుందని చెప్పి కూడా వారు చెప్పడం కూడా జరిగింది. సో ఈరోజు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కూడా మనం చూసాం, నిన్న ఒక ఆడియో కూడా లీక్ అయింది. మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ఒక కార్యకర్త చేసి మాట్లాడినప్పుడు కూడా తన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో షబ్బీర్ అలీ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో పైసలు తీసుకొని పదవులు ఇస్తున్నారని చెప్పి కూడా కామెంట్ చేశారు. సో ఈ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో కొంత చర్చనీయాంశంగానే మారాయి గాంధీ భవన్లో కూడా. సో ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుకుంటూ కూడా ఈ అంశంపై పైసలు ఇచ్చి పదవులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు, నేను ఎన్నికల కంటే ముందు ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను, సో ఎవరైతే పైసలు తీసుకొని పదవులు తీసుకున్నారని చెప్పారో వారిని వెళ్ళి అడగండి, అలాంటి అలవాటు అయితే నాకు లేదు, సో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకుంటూ కూడా చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. అలాగే శ్యామ్మోహన్ కూడా ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లేరు కాబట్టి సభ్యులుగా నాకు ఏదైతే వివరణ చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చారో సో ఆ వివరణ నేను తీసుకున్నాను. సో మల్లు రవి వచ్చిన తర్వాత క్రమశిక్షణ కమిటీ మరొకసారి భేటీ అయ్యి ఈ వివరణ సాటిస్ఫై ఉందా లేదా చూసి అలాగే షబ్బీర్ అలీ వర్గీయులకు అలాగే చంద్రశేఖర్ వర్గీయుల మధ్య మాట్లాడించే ప్రయత్నం చేసి కామారెడ్డి పంచాయతీని పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. చందు.